బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని హర్ని మెట్నాథ్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరే కన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు వెల్లడించారు. విహారయాత్రలో భాగంగా బోటింగ్ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం. బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థులు కేవలం 11 మంది మాత్రమే లైఫ్ జాకెట్లను ధరించారు. మిగతా వారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోనపాపేట గ్రామంలోని దివీస్ పరిశ్రమ పైప్ లైన్ వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ఆందోళన బాటపట్టారు. సుమారు 11 గ్రామాల మత్స్యకారులు కోనపాపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించారు. ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల వల్ల మత్స్య సంపదను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోటులు దెబ్బతింటున్నాయని, వలలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ఉప్పాడ నుండి అద్దరపేట వరకు రాకపోకలు స్తంభించిపోయాయి. కాకినాడ ఆర్డీఓ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సమస్యకు పరిష్కారం చూపని ఎడల భవిష్యత్తులో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మత్స్యకారులు. రైతులన్న కూలోళ్ళు పెట్టుకోయి మరి యాట్కి వెళ్తున్నారు. ఆ సందట్లోకి వెళ్తున్నారు. ఆ గొట్టాలు తెగిలి మరి బోట్లు పోతున్నాయి, వలలు పోతున్నాయి. మా మొగోలు గడ మరి భయంకరంగా వచ్చి అల్లిపోతున్నారు. మరి సందట్లో పాటు నాలుగు నిలబెట్టి పాటు లేదు. మరి చాలా రోడ్ల మీద పడిపోతున్నాం. మా మొగోలు అందరిని రూపాయి రావట్లేదు. మరి మేము ఎంతగానో ఏడుతున్నాం. పిల్లలు మాము మరి రోడ్డుని పడిపోయాం. మరి ఆ గొట్టాలు వేసేరు. ఆ గొట్టాలు తీసేయాలని మరి మేము ధర్నా చేస్తున్నాం. మాకు డబ్బు అయితే వద్దు. మాకు ఆ కంపెనీ ద్వారాగా గొట్టాలు సందట్లో మా మొగోలు ఆటలకు వెళ్తున్నారు కాబట్టి ఆ గొట్టాలు తీసేయాలని మీ అందరికీ వందనాలు.
3 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు లండన్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు. వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. రేవంత్ వస్తున్నారని తెలియగానే ప్రవాసులంతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన రాగానే ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రేవంత్ తన అభిమానులకు అభివాదం చేశారు. మరోవైపు దావోస్లో చివరి రోజున గురువారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాటా, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, క్యూసెంట్రియా, ఉబర్, సిస్ట్రా, O9 సొల్యూషన్స్ తదితర సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో సంస్థల ప్రతినిధులు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత డేవిడ్ నబారోతో రేవంత్ భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించబోతోంది. కోర్టు నెంబర్ 15లో 53వ ఐటమ్గా కేసు లిస్ట్ అయింది. నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబుకిచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేసింది. బెయిల్ రద్దు అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదంటూ తమ పిటిషన్లో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కీలక అంశాలను పిటిషన్లో పేర్కొంది. బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని తెలిపింది. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని సిఐడి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విజయవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది. 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహంతో స్మృతివనం నిర్మించారు. అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఆవిష్కరిస్తున్నారు. స్మృతివనాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం స్వరాజ్ మైదానం చేరుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు 404 కోట్లకు పైగా ఖర్చుతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్ రూపొందించారు. అంబేద్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్ని ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక ఈ వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి, అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.